మీరేంటండి ఇది మీ యాక్టింగ్ జర్నీ ఏంటి ఈ సినిమాతోనేనా ఇంతకుముందు చేశారా? ఈ సినిమా అంటే పర్టికులర్గా చాలా ఛాలెంజింగ్ రోల్ కదా, ఎలా వచ్చారు ఈ సినిమాలోకి మీరు? అంటే యాక్టింగ్ జర్నీ అంటే సార్ షార్ట్ ఫిల్మ్స్ చేశానండి. ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ డేస్ నుంచి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా షార్ట్ ఫిల్మ్స్ సార్. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఊర్లో. అందులో చాలా షార్ట్ ఫిల్మ్స్ వీడు నేను కలిసే చేసాం. ఈజ్ మై ఫ్రెండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి. ఇంజనీరింగ్ అంతా షార్ట్ ఫిల్మ్, తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్ కొన్ని చేసాము. అంటే లెవెల్ అప్ చేసుకుంటూ, స్కేల్ అప్ చేసుకుంటూ సినిమాలు చూసి నేర్చుకోవడం సార్. యాక్టింగ్ నేర్చుకోవడం అంటే సినిమాలు చూసి నేర్చుకోవడమే. అండ్ ఇంతకు ముందు ఏమైనా సినిమాలు చేశాను అంటే అదే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత షిఫ్ట్ అయిపోయిన తర్వాత పుష్ప 2లో ఒక చిన్న రోల్ చేశాను సార్. మంచి డైలాగ్ పడింది నాకు. తర్వాత మేము చేసిన ఇండిపెండెంట్ సాగుకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ రెండే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఒక వెబ్ సిరీస్ చేశానండి మన చాయ్ బిస్కెట్ వాళ్ళ ప్రొడక్షన్లో. అందులో కూడా గోదావరి కుర్రడే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. మంచి రోల్ అది. అది ఇంకా నెక్స్ట్ దాని గురించి తెలుస్తుంది. అంతే సార్, ఇవే ఎక్స్పీరియన్స్లు. తర్వాత నా ఫస్ట్ పెద్ద సినిమా టైం కాదు. అంటే మీరు చిదంబరంగానే ఫోకస్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఎస్ సార్, ఐ వుడ్ లవ్ టు గా సార్. ఎవరికి దొరుకుతుందండి ఇలాంటి ఛాన్స్? అంటే ఎవరి జర్నీ తీసుకున్నా, కొత్తగా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చింది ఒక మాట్లాడుకునే థింగ్ అనుకుంటే, ఎవరి జర్నీ తీసుకున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాజికల్ జర్నీ అది. ఇప్పుడు మన నవీన్ పోలిశెట్టి అన్నది తీసుకున్నా, సుహాస్ అన్నది తీసుకున్నా, ఎవరిదన్నా వాళ్ళదొక వే అసలు ఇలా కూడా అవుద్దా అన్నట్టే ఉంటుంది. విజయ్ సేతుపతి గారి తీసుకున్నా అట్లా నాకు ఇలా కుదిరింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంతకన్నా పెద్దది ఫస్ట్ సినిమా లాంచ్ నేను అడగలేను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అంతే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.